గాజా, ఇజ్రాయెల్ గత 2 ఏళ్లుగా రగులుతోంది. 2023 అక్టోబర్ 7న గాజాలో ఉండే గాజాని పరిపాలించే హమస్ అంటారు. ఆ హమస్ అనే సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఆ దాడుల్లో 1200 మంది సాధారణ ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. 250 మందిని బందీలుగా వాళ్ళు పట్టుకుపోయారు. సో హమాస్ డిమాండ్ ఏంటంటే ప్రధానంగా గత కొంతకాలంగా పాలస్తీనా 2 రకాలుగా డివైడ్ అయి ఉంటది. ఒకటి వెస్ట్ బ్యాంక్, ఒకటి గాజా. వెస్ట్ బ్యాంక్ లో ఆల్రెడీ ఒక ప్రభుత్వం అయితే ఉంది, పాలస్తీనా అథారిటీ అనే ప్రభుత్వం అక్కడ ఉంది. కానీ ఆ మొత్తం వెస్ట్ బ్యాంకు ఇజ్రాయెల్ అధీనంలో ఉంది. ఇజ్రాయెల్ కి సంబంధించిన మిలిటరీ ఫోర్సెస్ వెస్ట్ బ్యాంక్ ని ఆక్యుపై చేసుకున్నాయి అనమాట. ఆక్యుపేషన్ లో ఉంది. అక్కడ ఒక మనిషి కదలాలన్నా, ముందుకు బయటికి రావాలన్నా వీళ్ళ పర్మిషన్లు ఉండాలి. వాళ్ళు ఒక రకంగా ఓపెన్ జైలు అని చెప్పొచ్చు వెస్ట్ బ్యాంక్. మరోవైపు గాజాని కూడా ఒక రకమైన నిర్బంధం చేసింది. గాజాలో 23 లక్షల మంది పాలస్తీనా ప్రజలు నివసిస్తున్నారు. దాన్ని కంప్లీట్ గా అక్కడికి గాజాలోకి ఏది వెళ్ళాలన్నా, గాజా నుంచి బయటికి రావాలన్నా ఇజ్రాయెల్ తెలియకుండా ఏది జరిగే పరిస్థితి లేదు. అట్లా ఇటు వెస్ట్ బ్యాంక్ ని, ఇటు గాజాని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో నిర్బంధించింది. దాంతో పాటు హమస్ కు సంబంధించిన అనేక మందిని దాదాపు 250 మంది హమస్ ఖైదీలు పొలిటికల్ ప్రిజనర్స్ అంటారు. వీళ్ళు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. ఈ ఖైదీలని వదిలితే మేము మా బందీలను వదులుతామని, మీ మనుషుల్ని వదులుతామని హమస్ చెప్పింది. అయితే సాధారణ పౌరుల్ని ఈ స్థాయిలో హమస్ చంపేయడం వల్ల ఇజ్రాయెల్ వార్ ప్రకటించింది గాజా మీద. దాంతో గత 2 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున గాజాలో సాధారణ ప్రజల్ని ఊచకోత కోసిందని చెప్పొచ్చు. అంటే మొత్తంగా 23 లక్షల పాపులేషన్ ఉంటే అందులో 3% ప్రజల్ని చంపేసింది ఇజ్రాయెల్. అంటే 67,100 మంది ఇప్పటి వరకు రఫ్ గా 67,000 మందిని గాజాలో పౌరుల్ని చంపేసింది. ప్రతి 14 మందిలో ఒక పౌరుడు గాయపడ్డారు. తర్వాత ఇందులో 20,000 మంది చిల్డ్రన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తర్వాత ప్రతి 4 పిల్లల్లో ఒకరు మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారు అన్నమాట. సో ఈ స్థాయిలో గాజాలో విధ్వంసం జరిగింది. 21 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. 92% ఇళ్లు ధ్వంసం అయిపోయినాయి. మొత్తం స్కూళ్ళు, క్యాంపులు, హాస్పిటళ్ళు అన్ని కూడా ధ్వంసం అయిపోయింది. వాళ్ళకి ఆహారం అందించేదానికి రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు హెల్ప్ చేస్తుంటే వాళ్ళని కూడా చంపింది. వందల సంఖ్యలో జర్నలిస్టులు చనిపోయారు. ఇది ఒక మానవ మారణ హోమంగా చెప్పుకోవచ్చు ఆధునిక కాలంలో. ఆ స్థాయిలో ఇజ్రాయెల్ గాజాని ధ్వంసం చేసింది. దాన్ని ఇప్పుడు ఆపడానికి ట్రంప్ రంగంలో దిగాడు. ట్రంప్ ఎందుకంటే ఇప్పుడు అమెరికా లేకుండా ఇజ్రాయెల్ కి అంత సీన్ లేదు. దాని పాపులేషన్ 90 లక్షలు కూడా లేరు. దానికి ఉన్న బలం చెప్పాలంటే ఇరాను, ఇరాక్, మిగతా అరబ్ దేశాలు అనుకుంటే ఇజ్రాయెల్ ఓడించడం పెద్ద కష్టం కాదు వితౌట్ అమెరికా హెల్ప్. మొత్తం అమెరికానే దాన్ని హెల్ప్ చేస్తుంది. అమెరికా ఒక లోకల్ లీడర్ లాగా దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. అందువల్ల ఇప్పుడు అమెరికా గాని అనుకుంటే ఇజ్రాయెల్ ఆపగలుగుతారు. సో నెతన్యాహుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెతన్యాహు వైలేషన్ ప్రభుత్వం నడుపుతున్నాడు. నెతన్యాహు మీద అనేక క్రైములు ఆల్రెడీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్టు కూడా నెతన్యాహును వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసింది. మొత్తం సొంత దేశంలో కూడా నెతన్యాహు మీద ఈవెన్ జ్యుడిషియరీ కూడా చాలా సీరియస్ గా ఉంది. అందుకని నెతన్యాహుకి యుద్ధంగా ఆపితే అతను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకని నెతన్యాహుకి యుద్ధం అవసరం, తనని తాను కాపాడుకోవడానికి. నెతన్యాహు వైలేషన్ ప్రభుత్వంలో ఫార్ రైట్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా యుద్ధం అవసరం. సో ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఇటు ఇంటా బయట సపోర్ట్ తీసుకొని నెతన్యాహు కంటిన్యూ చేస్తున్నాడు. దీన్ని ఇప్పుడు ట్రంప్ ఆపడానికి ఏం చేస్తాడంటే 20 పాయింట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాడు, పీస్ డీల్ అని పెట్టాడు. ఆ పీస్ డీల్ లో ఇప్పుడు phase 1 అమలు మొదలైంది. ఈ phase 1 లో ఏంటంటే హమస్ సంబంధించిన ప్రిజనర్స్ ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు కదా, వాళ్ళని ఇజ్రాయెల్ వదిలిపెట్టాలి. హమస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని హమస్ వదిలిపెట్టాలి. హమస్ 251 మందిని బందీలుగా తీసుకెళ్ళింది. అందులో వాళ్ళని వదిలిపెట్టాలనేది ఫస్ట్ ఫేజ్ లో ఇది. తర్వాత పౌరులందరూ తిరిగి గాజాకి రావాలి. దీనికి సంబంధించి అసలు గాజా గాని ఇజ్రాయెల్ గాని దగ్గర కూర్చొని చర్చించింది లేదనమాట. వీళ్ళ తరపున
స్టీవ్ విట్కాన్ అంటారు, ఆయన దూత అనమాట, అమెరికా దూత. అట్లాగే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అంటారు ఆయన్ని. జారెడ్ కుష్నర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆయనకి గాజాని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేయాలని కోరుకుంది, ఆయన కూడా పెట్టారు. అట్లాగే ఈజిప్ట్, ఖతారు, టర్కీకి సంబంధించిన అధికారులతో కూడా చర్చలు జరిపారు అనమాట. అంటే వీళ్ళిద్దరి తరఫున వేరే వాళ్ళు థర్డ్ పార్టీ చర్చలు జరిపి శాంతిని నెలకొల్పారు. ఇందులో ఇప్పుడు భాగంగా ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న 250 పైగా బందీల్ని విడుదల చేసింది, ఖైదీల్ని విడుదల చేసింది. అట్లాగే ఈ 2 ఏళ్లలో 1700 మంది గాజా పౌరుల్ని కూడా బందీలుగా పట్టుకునింది ఇజ్రాయెల్, వాళ్ళని కూడా విడుదల చేసింది. దానికి బదులుగా గాజాలో ఉండే హమస్ తన కంట్రోల్లో ఉండే కొంతమంది బందీల్ని విడుదల చేసింది. దాదాపు 20 మంది ఇజ్రాయెల్ బందీల్ని విడుదల చేసింది. ఒక 14 డెడ్ బాడీలను కూడా హ్యాండ్ అవుట్ చేసింది. కొంతమంది ఈ యుద్ధంలో, ఈ క్రాస్ ఫైర్ లో బందీలు కూడా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన టన్నెల్స్ ఉంటాయి.